పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరసన వ్యక్తం చేశారు. జీవో 10ని రద్దు చేసి 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు 8,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని అన్నారు. ఆయాలకు ₹1,00,000 బెనిఫిట్, కనీస వేతనం కూడా ఇవ్వాలని కోరారు. 60 సంవత్సరాలు ఇంతే పెన్షన్ ఇస్తామని చెప్పేసి అంటారు. మీరు ఇచ్చేది ఏంటి? 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎట్లాగో ముసలోళ్ళు అవుతారు కాబట్టి పెన్షన్ అందరికి వచ్చే విధంగా వీళ్ళకి వస్తారు. సూపర్వైజర్లు కానీ సిడిపోలు కానీ అరాచకం చేస్తే మేము అట్లే వండుతున్నాము, అట్లే డ్యూటీ చేస్తున్నాము. మా తంబు వస్తుంది, సరుకులు కూడా వేసుకుంటున్నాం, వండిపిస్తున్నాం, పెడుతున్నాం. 15 రోజుల నుంచి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిచ్చినాం, కలెక్టర్ గారి ఇల్లు ముట్టడిచ్చినాం, గడ్డం ప్రసాద్ మినిస్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. మా డిమాండ్స్ మొత్తం ఆయనకు చెప్పినాం. కాకపోతే కనీసం ఇంట్లో ఒకరికి ఉద్యోగం అన్నియండి, రిటైర్మెంట్ తక్కువ ఉన్నా సరే ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తే కూడా అట్లా కూడా ఒప్పుకుంటామని చెప్తే దేనికి కూడా సిద్ధపడకుండా దొంగల్లాక ఇంట్లోనే ఒక శాల్వా ఒక పూలదండ వేసి ఇంటికి పంపిస్తామనే దాంట్లో ఉన్నారు. మేము దాన్ని ఒప్పుకోలేము. మేము రాతపూర్వకంగా రాసిచ్చిన ఆర్డర్ కూడా తీసుకోము. డైరెక్ట్ గా కమిషనరేట్ నుంచి వచ్చిన లెటర్ అయితేనే తీసుకుంటాము. అది 2 లక్షలతోని పింఛని కరెక్ట్ గా ఇస్తేనే తీసుకుంటాం, లేకుంటే దేనికైనా సిద్ధపడతామని 2-3 రోజులైనా ఎమ్మెల్యే గారి ఇంటి ముందరే నిద్ర చేస్తాం. కాబట్టి దీనికి ధన్యవాదాలు. ఆ హామీల ప్రకారం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేము సమ్మె చేసే సందర్భంగా టెంట్ల కాడికి వచ్చి అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైన సమ్మె, మీ సమ్మె రాజ్యాంగబద్ధమైనటువంటి సమ్మె అంటని చెప్పేసి అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యేలు గిట్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు తీరా ప్రభుత్వం ఎక్కి రోజు 8 నెలలు గడిచిపోతా ఉన్నా ఈ రోజు వరకు గిట్టంగా సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుసేటని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు జీవో నెంబర్ 10 తెచ్చి ఈ రోజు అంగన్వాడీలను అవమానపరిచే విధంగా చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పరిస్థితి. రిటైర్మెంట్ బెనిఫిట్ కు సంబంధించి గతంలో 5 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ₹1,00,000 మాత్రం ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంతకు ముందు కేసీఆర్ 2 లక్షలు ఇస్తాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ₹1,00,000 మాత్రం ఇస్తామని చెప్పడం చాలా సిగ్గుసేటు. టీచర్లకు ₹2 లక్షల, ఆయాలకు ₹1,00,000 అని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం.